అందుకే ముప్పు పొంచి ఉంది అంటున్నా. మోటార్లకి మీటర్లు పెట్టే ప్రభుత్వం రైతు డిస్కమ్ అట. రైతు డిస్కమ్ ఏంది అసలు? భారతదేశంలో ఎక్కడ లేని రైతు డిస్కమ్ ఇక్కడ ఎందుకండి? కేసీఆర్ గారు ఏ రైతు డిస్కమ్ పెట్టకుండా 24 గంటల ఉచిత కరెంట్ ఇవ్వలేదా? రైతులకి నాణ్యమైన కరెంట్ ఇవ్వలేదా? వ్యవసాయ మరి దిగుబడులు ఇబ్బడి ముబ్బడిగా పెరగలేదా? భారతదేశంలో నెంబర్ 1 తెలంగాణ కాలేదా? మరి మాకు అవసరం లేని, మాకు అక్కరకు రాని రైతు డిస్కమ్ నేను ఎవడడిగాడు? ఏ రైతు దరఖాస్తు ఇచ్చాడు? ఎందుకు పెట్టావు? ఇది రైతుల అనుమానాలు రావా? నువ్వు మోటార్లకు మీటర్లు పెట్టే బ్యాచ్ అని పక్కా తెలుసు రైతులకి. ఎందుకంటే మోడీ గారు ఏమంటే నువ్వు అది చేస్తావు. పైన మోడీ ప్రభుత్వం, ఇక్కడ జోడీ ప్రభుత్వం, ఇద్దరు కలిసే ఉన్నారు, కలిసికట్టుగా నడుస్తున్నారు. అలా అనుమానం కూడా అక్కర్లేదు. 100% నేను చెప్తున్నా, తెలంగాణ రైతులు పారా హుషార్, తస్మాత్ జాగ్రత్త. ఈ దుర్మార్గులు చెప్పింది చేయరు, చేసింది చెప్పరు. చెప్పారు కదా రైతు డిక్లరేషన్లో కౌలు రైతులకు రైతు బంధు ఇస్తానని ఇచ్చిండా? రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అన్నాడు ఇచ్చిండా? రైతు భరోసా 15,000 ఇస్తానని ఇచ్చిండా? 2 లక్షల రుణమాఫీ చేసిండా? ఏది చేసిండే నేను మాట నమ్ముతారు మీరు? అందుకే నేను అంటున్నా, ముప్పు పొంచే ఉన్నది. నేను మాత్రం ఒకటే చెప్పదలుచుకున్న, చివరికి ముగించే ముందు, మా పార్టీకి మొన్ననే 25 సంవత్సరాల నుండి 26వ సంవత్సరంలో అడుగుపెట్టాం. అట్లాగే తెలంగాణ 12 ఏళ్ళు నుండి 13వ సంవత్సరంలో అడుగుపెట్టింది. ఉర్రూతలూగించిన 14 ఏళ్ల ఉద్యమాన్ని చూశాం. అభివృద్ధి పరవళ్ళు తొక్కిన ఒక 9.5 ఏళ్ల అధికార ప్రస్థానాన్ని చూశాం. గత 2.5 సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, నిలదీస్తూ మరి ప్రతిపక్ష పాత్ర కూడా మీరు చూశారు. ఈ 25 వసంతాలు పూర్తి చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు ఒక రాజకీయ పార్టీకి. తెలుగు నేలలో 2 పార్టీలకు మాత్రమే ఆ ఫీటు ఇప్పటికి సాధ్యపడింది. ఒకటి ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు 40 ఏళ్ళు నిండింది అనుకుంటా, 42-43 ఏళ్ళు నిండింది అనుకుంటా. మా పార్టీ 25 ఏళ్ళు నిండింది. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కూడా 12 ఏళ్ళు 10 ఏళ్ళు అయినట్టుంది. 25 ఏళ్ళు నిలదొక్కున్నది మాత్రం ఈ 2 పార్టీలు. ఎన్టీ రామారావు గారు స్థాపించిన టీడీపీ, కేసీఆర్ గారు స్థాపించిన టీఆర్ఎస్, నాటి టీఆర్ఎస్, నేటి బీఆర్ఎస్. ఇవాళ ఈ ఇంటి పార్టీని గుండెల్లో పెట్టుకొని అభిమానిస్తున్న, ఆదరిస్తూ మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న తెలంగాణలోని ప్రతి సోదరికి, సోదరుడికి హృదయపూర్వకంగా వారికి నా ధన్యవాదాలు. అట్లాగే ఒక అనితర సాధ్యమైన ఉద్యమాన్ని నిర్మాణం చేయడమే కాకుండా ఆ ఉద్యమం లక్ష్యం చేరుకోవడం, అల్టిమేట్గా రాష్ట్రం సాకారం కావడం, సాకారమైన ఆ రాష్ట్రానికి నాయకత్వం వహించే ఓ మహద్భాగ్యం మాకు కలగడం, ఇవన్నీ కూడా చాలా చాలా మనసు నిండా ఆనందాన్ని నింపే మరి ఒక ప్రస్థానం. కానీ సరే, మధ్యలో ఎత్తుపల్లాలు ఉంటాయి, మధ్యలో ఎదురు దెబ్బలు ఉంటాయి, ఒడిదుడుకులు ఉంటాయి, ఆటుపోట్లు ఉంటాయి. కానీ మా నాయకుడు చెప్పేది ఒకటే, కేసీఆర్ గారు, విజయం లభించినప్పుడు పొంగిపోకూడదు, ఓటమి వచ్చినప్పుడు కుంగిపోకూడదు అని చెప్తారు. అందుకే వారిచ్చిన ధైర్యంతో, వారిచ్చిన సాహసంతో ముందుకు పోతా ఉన్నాం. మిగతా రాజకీయ పార్టీలకి పాలిటిక్స్ అంటే ఒక గేమ్, మాకు మాత్రం ఒక టాస్క్. అందుకే ఆ టాస్క్ని ఏ పాత్రలో ఉన్నా ప్రజలే కేంద్ర బిందువుగా, వారి సమస్యల పరిష్కారమే ప్రధాన ఇతివృత్తంగా ముందుకు పోతా ఉన్నాం. మరి ఈ మధ్యకాలంలో జరిగిన కొన్ని ఎన్నికల్లో కూడా పార్టీ మంచి ఫలితాలే సాధించింది. రేపటి రోజున కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, కేసీఆర్ లాంటి నాయకుడు తెలంగాణకి రక్షణ కవచంలాగా ఉన్నంతకాలం ఎవ్వరూ ఏమీ చేయలేరు. ముమ్మాటికి తెలంగాణ తన అస్తిత్వాన్ని, తన ఆత్మని వెతుక్కుంటూ రాష్ట్రాన్ని సాధించుకున్నది. ఈ సాధించుకున్న ఈ రాష్ట్రాన్ని ఉజ్వల తెలంగాణగా, భారతదేశానికి ఒక లైట్ హౌస్ లాగా నిలబెట్టేదాకా మా ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. ప్రెస్ క్లబ్కి, మిత్రులకి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు, నమస్కారాలు. Thank you, sir. Mr. Ketia spoke with